దేవుళ్ళను దొంగ మొక్కులు మొక్కే దొంగ భక్తులుంటే ఉండవచ్చు గాని హుండీలల్లా దొంగ నోట్లేసే హిస్టరీ ఉన్న భక్తులనైతే ఇప్పటిదాకా చూడలే. చరిత్రలో ఇదే ఫస్ట్ టైం కావచ్చు. ఇగో చూడంగానే ఒరిజినల్ 500 నోట్ల లెక్కనే అవుపడుతున్నాయి గానీ పరీక్ష బట్టి చూస్తేనే కరెక్ట్ గా అవుపడుతుంది కథ. నోట్ల మీద కుడి పక్కకు పైన ఏం రాసిందో చదువుర్రి. అవుపడ్డదా? మనోరంజన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంది. మామూలుగానైతే అసలు నోట్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంటది కదా, కానీ ఇవి సినిమాలు సీరియల్ షూటింగ్ లో పిల్లగాళ్ళు ఆడుకునేందుకే పనికొచ్చే నోట్లు ఉన్నట్టున్నాయి. ఏలూరు ద్వారకా తిరుమల చిన్న వెంకన్న గుడి హుండీలో బయటపడ్డది ఈ ఫేక్ నోట్ల 500 కట్ట. 41 రోజుల హుండీ లెక్కింపు చేస్తుంటే ఈ నోట్ల కట్ట బయటపడ్డదట. పరీక్ష బట్టి చూస్తే ఇవి పనికిరాని నోట్లని తేలింది. ఇక అవి తీసి పక్కకు పెట్టినట్టు గుడి అధికారులు. మళ్ళీ ఎవరన్నా పిల్లగాళ్ళు తెలిసి తెలియక వేసి ఏమన్నా మొక్కులు మొక్కుకున్నారా, లేదంటే కావాలని ఎవరన్నా కొంటె పని చేసిరా అనేది తెలియక పారేషాన్ అవుతున్నారు. ఈ నోట్లతో పాటు చెల్లని పాత నోట్లు ఓ 30 దాకా వస్తే ఓ 3 ఏమో రద్దయిన 2000 నోట్లు కూడా వేసిరట ఎవరో. కానీ తెలియక ఎవరైనా పిల్లగాళ్ళు వేస్తే తప్పు ఉండదు, కానీ పెద్దోళ్ళు ఎవరైనా ఈ ఫేక్ నోట్లు వేసి పెద్ద మొక్కలు మొక్కిపోతే మాత్రం టిట్ ఫర్ టాట్ అన్నట్టు వాళ్ళ కోరికలు నెరవేరినట్టు కలొచ్చేటట్టు చేస్తుండొచ్చు దేవుడు కూడా అని నవ్వుకుంటున్నారట చూసిన వాళ్ళంతా. మరి ఈ మ్యాటర్ను సీరియస్ గా తీసుకొని సీసీ కెమెరాలు ఇట్లా చూసి జల్లడబడతారా, లేకుంటే లైట్ తీసుకుంటారా అనేది చూడాలి ఇక.